Hi, this is Nandini from National Institute of Fashion Designing. I'm the admin HR over here at NIFD and also faculty. So, మనం already చాలా subjects గురించి చెప్పుకున్నాము like fashion illustration, elements and principles of design, garment construction, pattern making and textile science. వీటితో పాటు అడిషనల్ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ అని ఉంటాయి వెరిన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, విజువల్ మర్చెండైజింగ్ అండ్ ఆల్సో హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్. సో ఇలాంటివన్నీ కూడా మేము మీకు ఫ్యాషన్ డిజైనింగ్ లో నేర్పిస్తాము. ఫస్ట్లీ ఫ్యాషన్ కమ్యూనికేషన్ గురించి ఏంటి అని అంటే అందరికీ ఆల్రెడీ 10th ఇంటర్మీడియట్ లో వాళ్ళ స్ట్రీమ్ ని బట్టి సిలబస్ అనేది ఉంటుంది అండ్ టర్మినాలజీస్ అనేది ఉంటాయి. సేమ్ అలాంటి టర్మినాలజీసే మనం ఫ్యాషన్ లాంగ్వేజ్ లో కూడా నేర్చుకుంటాం. వై? బికాస్ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఈ టర్మినాలజీస్ నేర్చుకోవడం వల్ల మనకి కస్టమర్ కి ఉన్న డిఫరెన్సెస్ అనేది వెళ్ళిపోతాయి అనమాట. బికాస్ కొన్నిసార్లు కస్టమర్స్ ఏమంటారంటే నాకు పెప్లమ్ టాప్ కావాలి అని అంటారు, బట్ పెప్లమ్ టాప్ అనేది వాళ్ళకి కొంతమందికి తెలియదు కూడా, పెప్లమ్ టాప్ అంటే ఏంటో తెలియదు. సో అందుకని టర్మినాలజీస్ అనేది ఫ్యాషన్ డిజైనర్ కి తెలియడంతో పాటు మనం కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో వాళ్ళు కూడా ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సెకండరీ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్. హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్ ఏంటి అని అంటే జనరలీ మనకి ఇవాళ రేపు వచ్చే అప్డేషన్స్ అన్ని మనం పాత హిస్టరీ నుంచి తీసుకున్నవే. సో మన ఫ్యాబ్రిక్స్ అవ్వనివ్వండి, కలర్స్ అవ్వనివ్వండి, ఆ కాంబినేషన్స్ అవ్వనివ్వండి, అన్ని కూడా మన పాస్ట్ హిస్టరీ నుంచి వచ్చినవే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఎవ్రీ టైం ఫ్యాషన్ అనేది రీసైకిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1960s లో ఉన్న ఫ్యాషన్స్ మనకి ప్రెసెంట్ 2010 నుంచి వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ ఫ్యాషన్స్ ఏంటి అని అంటే మనకి రివైజ్ అవుతాయి అన్నమాట. సేమ్ థింగ్ మన ఈవెన్ కలర్స్ కూడా మనం యాక్చువల్లీ ఇవన్నీ హిస్టరీ నుంచి తీసుకున్నవే అనమాట. స్పెషల్లీ ది ఇండిగో కలర్, ది రెడ్, ద yellow ఫ్రమ్ టర్మరిక్, సో ఇవన్నీ అనమాట. అండ్ కమింగ్ టు విజువల్ మర్చెండైజింగ్. విజువల్ మర్చెండైజింగ్ అనే సబ్జెక్ట్ ఏంటి అని అంటే రిలేటెడ్ టు హౌ యూ మెయింటైన్ అ స్టోర్. సో యూజువల్లీ ఏంటంటే విజువల్ మర్చెండైజింగ్ అనే సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్స్ కూడా మనకి బయట ఉంటాయి. సో ఈ జాబ్స్ అన్ని కూడా హై అండ్ జాబ్స్ అనమాట, వేరెన్ యూ కెన్ ఫెచ్ సాలరీ ఆఫ్ బిట్వీన్ 30 to even 60 ఆల్సో విత్ ది ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే డెఫినెట్లీ మీరు రీటైల్ ఫీల్డ్ లోకి ఎన్రోల్ అవ్వాలన్నమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన వెంటనే రీటైల్ సెక్టార్ లో ఇంటర్న్షిప్స్ అయిపోయిన వాళ్ళకి విజువల్ మర్చెండైజింగ్ బేస్డ్ ఆన్ స్టేట్ వైజ్, సిటీ వైజ్, ఈవెన్ కంట్రీ, కంప్లీట్లీ కంట్రీ రీజనల్ హెడ్ లా కూడా అలా ఇంప్రూవైజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్ లో, స్ట్రీమ్స్ లో విజువల్ మర్చెండైజింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. మనకి ప్రెసెంట్ విజువల్ మర్చెండైజింగ్ రిలేటెడ్ జాబ్స్ వెస్ట్ సైడ్ నుంచి అనేది మనకి ప్లేస్మెంట్ స్టూడెంట్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ ఇంటర్న్షిప్స్ తో ఫ్యాషన్ కన్సల్టెంట్ జాబ్స్ మోస్ట్లీ మనం వెస్ట్ సైడ్ అనే కంపెనీతో, టాటా ట్రెండ్ తో కనెక్ట్ అయి ఉన్నాం. సో ఇలాంటివే కాకుండా వీ డూ హ్యావ్ మల్టిపుల్ అదర్ జాబ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది NIFD లో చాలా క్రూషియల్ అనమాట. సో కంపల్సరీ స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ వచ్చిన బ్యాచ్ అందరికీ కూడా వీ ట్రై టు గివ్ ప్లేస్మెంట్స్. ఇక్కడ ఎందుకు ట్రై అని చెప్తున్నాను అంటే వీ డూ ప్రొవైడ్ 80 to 90% ఆఫ్ ది ప్లేస్మెంట్. ఆ 10% కూడా ఎందుకు ఇవ్వము అంటే స్టూడెంట్స్ డినై చేస్తారు. లైక్ మేము బిజినెస్ పరంగా వీ వాంట్ టు గో, మేము ఓన్ బొటిక్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాం, వీ వాంట్ టు బికమ్ ఫ్రీలాన్సర్ అన్న వాళ్ళకి వీ డో నాట్ ప్రొవైడ్. బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ అందరికీ చెప్తాము, బట్ దట్ గో ఫర్ ఇంటర్న్షిప్స్, గో ఫర్ ప్లేస్మెంట్స్, సో దట్ ఇంకా మంచి ఆపర్చునిటీస్, మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతారని. బికాస్ కాలేజ్ లో నేర్చుకున్నది ప్రాక్టికల్, థియరిటికల్ సెషన్ అయితే ఇండస్ట్రియల్ సెక్టార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేరాజ్ నా వర్క్ ఇక్కడ ఏంటి అంటే ఐఎమ్ ద ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఆల్సో. సో ప్లేస్మెంట్స్ అనేది చూస్తాను అండ్ ఈవెన్ ఐ డూ టీచ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ అండ్ ఫ్యాషన్ టర్మినాలజీస్ అండ్ ఆల్సో విజువల్ మర్చెండైజింగ్. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ టుగెదర్. సో ఒక కంప్లీట్ పర్సన్ ని క్రియేటివ్ ఫీల్డ్ లో ఇంప్రూవైజ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట సబ్జెక్ట్స్ అన్ని. సో చాలా మంది అడుగుతుంటారు లైక్ వెదర్ ఈ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే మేము బొటిక్ పెట్టొచ్చా, ఈ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే మేము బిజినెస్ రన్ చేసుకోవచ్చా, లేదంటే జాబ్ ఓరియంటెడ్ గా మాకు వస్తుందా అని. బట్ ఎనీ కోర్స్ మీరు తీసుకోండి, ఈవెన్ బొటిక్ అయినా మీరు పెట్టుకోవచ్చు, జాబ్ అయినా మీకు కాలేజ్ తరఫు నుంచి ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ లేదు నేను ఫ్రీలాన్సర్ లాగా వెళ్ళాలంటే లైక్ కాస్ట్యూమ్ డిజైనర్స్ లాగా కూడా డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ. బికాస్ కాస్ట్యూమ్ డిజైనర్ జాబ్స్ మనకు కంపల్సరీ స్టూడెంట్స్ కి అడిగిన వాళ్ళకి ఇస్తున్నాము. మోస్ట్లీ వీ హ్యావ్ 10 స్టూడెంట్స్ ఫర్ స్మార్ట్ జోడీ యాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ఓంకార్ సార్. సో ఇలాంటి చాలా ఓక్ మీడియాతో టైఅప్ అయి ఉన్నాం. సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అనేది మన దగ్గర ఉన్నాయి, లైక్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఉన్నవి. బట్ వీ డూ ప్రొవైడ్ కంపల్సరీ ప్లేస్మెంట్స్ అండ్ 100% ప్లేస్మెంట్స్ టు స్టూడెంట్స్ అని చెప్తున్నాం. సో మనకి ఫ్యాషన్ షోస్ కూడా స్టూడెంట్స్ తో చేస్తాం అనమాట కాలేజ్ లో ఎవ్రీ ఇయర్లీ బేసిస్ పైన. సో ఇది ఎందుకు చేస్తామంటే స్టూడెంట్స్ కి క్రియేటివ్ ఫీల్డ్ పైన లైక్ గ్రిప్ రావడానికి, స్పెషల్లీ ఏంటంటే కలెక్షన్ అనేది ఎలా చేయాలి అనేది ఐడియా రావడానికి కంపల్సరీ ప్రాక్టికల్ గా ఫ్యాషన్ షో అనేది నేర్పిస్తాం. సో వాళ్ళు చాలా మంది ఏంటంటే సింగిల్ గా మేము నర్వస్ ఫీల్ అవుతాము,
లైక్ ఫ్యాషన్ షో కండక్ట్ చేసుకోవడానికి పార్టిసిపేట్ చేయడానికి అని అనుకుంటారు. అందుకని స్టూడెంట్స్కి ఏంటంటే అక్యుములేటెడ్ అంటే గ్రూప్ వైజ్ గా 3 స్టూడెంట్స్ అట్ ఎ టైం అలా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళతో ఫ్యాషన్ షో చేయిస్తున్నాము. అండ్ ఈ ఫ్యాషన్ షో వల్ల ఇంకోటి ఏంటి బెనిఫిట్ పర్సనల్ గా వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఒక బొటిక్ రన్ చేసినప్పుడు కూడా ఒక కలెక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలన్నది ప్రాక్టికల్ గా వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఫ్యాషన్ షో అనేది కాలేజ్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ వైజ్ జరుగుతుంది. అండ్ ఇది స్టూడెంట్స్ ని పార్టిసిపేట్ చేయమని కూడా మేము ఖచ్చితంగా చెప్తాం.